బాధపడతా వాళ్ళ గురించి. నేను బాధపడా, అది అది నాకు ప్లస్ అంతే. పాపం ఈయన ఎలా బతుకుతాడో ఏమో. ఇటీవల కొన్ని పాటలు తీసినప్పుడు మా దాంట్లో ఒక ఆర్టిస్ట్ ఉంది, ఒక హీరోయిన్ ఫర్ ఎగ్జాంపుల్. షూటింగ్ 12 o'clock మధ్యలో నాకు ఈ షాట్ వద్దు అని అసలు వెళ్ళిపోయింది. మొత్తం యూనిట్ అంతా ఇట్లుంది. ఎందుకు వెళ్ళిపోయింది అలా? అమ్మ తోడు చెప్తున్నా, వెళ్ళిపోయింది అంతే. ఈ షాట్ నుంచి అరే ఇది మంచి, ఇది షాట్ బయట ఒక షాట్ చేసింది, అదే షాట్ ఇందులో చేయాలమ్మా, ఇదే కదా అంటే అది నేను చేయను అని. మరి అంటే అంతమంది ముందు ఏదో బిల్డప్ అనుకున్నది. పాపం ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేసరికి ఆమెకు ఒక SMS పెట్టిన, వాయిస్ SMS. పాపం నువ్వు ఎట్లా బతావు ఏమో, నువ్వు ఇట్లా చేస్తే బయట నీకు ఎట్లా, మరి నువ్వు మంచిగా ఉండాలి అని ఆమెకు వాయిస్ SMS పెట్టిన. అప్పుడు ఆ సాంగ్ అక్కడితో ఆగిపోయిందా? ఆగిపోలే, సాగిపోయింది ముందుకు. ఎలాగా? అంతే ఇక మరి ఇప్పుడు ఇంకో రకంగా దాన్ని మలుచుకుంటాం కదా. అట్లా ఆగిపోతే ఎట్లా? ఆగిపోకూడదు, ఏది కూడా సాగిపోవడమే జీవితం. సో ఇది అన్నట్టు అందుకే నేను చెప్పా, ఈ నెగిటివ్లన్నీ మనుషుల్లో మామూలుగా ఉంటారు జనరల్గా. తామెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగా వాళ్ళవి కదా రాసుమతి పద్యం. నేను స్కూల్ చెప్పాను అప్పుడు, నేను చదువుకుంటూ కూడా నా స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్ అప్పుడు చక్రి గారు భారత వికాస్ పరిషత్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్లో పిల్లలకు నేర్పించేది. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ అక్కడ. అట్లనే చదువు కూడా చెప్పిన, నేను చదువుకుంటా చదువు చెప్పిన. ఓకే బామ్మది, ఇప్పుడు రీసెంట్ గా ఒక పాట అయితే బాగా పాపులారిటీ దక్కించుకుంది, కష్టపడ్డా ఏదో ఇష్టపడ్డా అని. అసలు ఆ పాట ఎలా రాయాలనిపించింది మీకు? ఎన్ని రోజులు పట్టింది ఆ పాట రాయడానికి? నాకు పాట రోజులేం కాదు. యాక్చువల్ మల్లారెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు కదా, అంటే అది రియల్ స్టోరీ ఆయనది. ఆయన పాలమ్మిండు, పూలమ్మిండు, కష్టపడ్డాడు, కాలేజీలు పెట్టిండు, ఎదిగిండు. అది నేను విన్నా, నాకు మంచిగా అనిపించింది. దీంట్లో నుంచి లవ్ ఫెయిల్యూర్ ఇది పెడదాం, అది వైరల్ అయింది ఆయనది. ఆయన కూడా కళాకారులన్నా కళ అన్నా ఎంటర్టైన్ బాగా ఇష్టం మల్లారెడ్డి గారికి. అంటే ఆయన సేవ చేస్తూనే కళాకారులను బాగా గౌరవించే వ్యక్తి ఆయన. సో కాబట్టి అది నేను పట్టుకుని ఇది లవ్ పెడితే బాగుంటుందని. అంటే నాకు ఒక కోరిక ఉండే, ఊర్లలో జనాలు ఏడుతా ఉంటారు కదా ఏదైనా జరిగితే, ఏడతారు కదా జనాలు ఏదైనా జరిగితే. సో దాన్ని తీసుకొని ఈ బుజ్జికి పెడితే ఎట్లుంటది, ఒక బుజ్జిని తీసుకొని లవ్ ఫెయిల్ చేసిండు కనుక డిఫరెంట్ గా మోసం చేసా బుజ్జో, ఓ బుజ్జి నా బుజ్జి అట్లా ఏడతారు ఊళ్ళల్లో. ఆ ఏడుపు నేను చిన్నప్పటి చూసినా కదా అట్లా. తర్వాత అట్లా తీసుకుని దీనికి మళ్ళీ కనెక్ట్ ఏం చేయాలి, మరి వీడు కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు తప్పులేదు. ఫస్ట్ డబ్బు సంపాదించాలి కష్టపడి, తర్వాత ఇష్టపడాలి, కాదంటే కాళ్ళ మీద పడాలి. కానీ అంతేగాని అమ్మాయిలని మళ్ళీ నేను ఎక్కడ కూడా అమ్మాయిలు తక్కువ చేయాలి. కాళ్ళ మీద పడ్డాడు పాపం, ఇష్టం కదా. అంతేగాని ఎంబడి పడి రాసేసారు అది పాట. అసలు నేను డైరెక్ట్ కొన్ని మైక్ ముందు నిలబడి నేను డైరెక్ట్ లిరిక్ అల్లుకుంటా పోతా. పెన్ను కూడా పట్టుకున్నాను ఒక్కోసారి, కొన్ని విషయాల్లో పట్టుకుంటాను పెన్ను. నేను డైరెక్ట్ మైక్ దగ్గర నిలబడి లిరిక్ వస్తూనే ఉంటది, అట్లా వెళ్ళిపోతానట్టు. ఆ సాంగ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది షూట్? షూట్ 3 days చేసాం, 3 రోజులు. అరుణ్ కొలుగురి, అరుణ్ అని కెమెరామెన్, చాలా మంచి పేరు వచ్చింది ఆ అబ్బాయికి, చాలా మంచి కెమెరామెన్ అరుణ్. ఆ పాట మా కోసం ఒకసారి పాట కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్ల పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తనుల బడ్డా, కింద బడ్డ మీద బడ్డ, కర్మగాలి జైళ్ళ బడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా, మోసం చేసా బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి, ఏ పాప చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి. పట్టు చీర అమ్మిన ఆ సెంటెన్స్, పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా, పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్నా, బోర్వెల్ నడిపిన ఇంటే బాసన్లు కొన్నా, బర్లను పెంచిన దానికి బంగారం కొన్నా, ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెమటగార్చి బెడ్డు కొన్నా, పరుపు కొన్నా, పరువు కొన్నా, ఇజ్జతి బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి. అంటే ఈ పాట ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ పాటలో చాలా అర్థం ఉంది. అసలు నేను లవ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు లవ్ చేసుకుంటారు, లవ్ లో పడతారు కదా, కానీ ఈ పాట చిన్నులకి ఎక్కింది. అదే కదా, విపరీతమైన చాలా మంది ఈ వీడియో మీరు పాడిన పాటకి రీల్స్ చేశారు. ఇది సక్సెస్ అవుతుంది అనుకున్నారా? నేను సక్సెస్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన కదా, ఇది రిసీవ్ చేసుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ అయింది, లేకపోతే నేను ఏం చేయలేను అనుకున్నా. వాళ్ళ ఇష్టం. ఆడియన్స్ ఏంటంటే వాళ్ళే దేవుళ్ళు, ఇంకా వాళ్ళే మనల్ని ప్రతిది కూడా వాళ్ళే ఆదరిస్తారు, వాళ్ళే సలహాలు ఇస్తారు, వాళ్ళే మనకి అంటే ఇట్లా కాదు అట్లా అని చెప్పి మనకు సమాధానం ఇస్తారు, అన్నీ వాళ్ళే. కాబట్టి ఈ పాటను పిల్లలకు నచ్చడం అనేది
1.2 crore వ్యూస్ పోయినాయి, Views వచ్చాయి. 1 lakh 12 సబ్స్క్రైబర్లు వచ్చినాయి ఒక పాటకి. అయితే దాని కిందనే ఒక అబ్బాయి రీల్స్ చేశాడు, షార్ట్ చేశాడు, యూట్యూబ్ షార్ట్, 2 crores అది, వావ్ 2 కోట్లు పోయింది అది. నేను షాక్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ FB కానీ లేకపోతే ఈ షార్ట్స్ కానివ్వండి, దీంట్లో విపరీతంగా పోయినాయి అనమాట, కోట్లు పోయింది. అప్పుడు ఎలా అనిపించింది మీకు రిసీవింగ్? చాలా బాగా. అసలు ఎక్కడ పోయినా నేను ఏదైనా స్కూల్, కొన్ని స్కూళ్ళకి కొన్ని కాలేజీలకి నేను గెస్ట్ గా నన్ను పిలిచారు. ఈ పాట తర్వాత చాలా వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ పిల్లలు ఎంత క్రేజీ అంటే నేను అనుకున్నా, అరే పాలమ్మిన పూలమ్మిన అనడం బాగుంది మీరు, కానీ ఇష్టపడ్డ మాత్రం ఇప్పుడు చేయకండి నాయన అన్న. ఇప్పుడు మీరు ఇష్టపడ్డ అనొద్దు, పాలమ్మిన పూలమ్మిన అనండి, తప్పులేదు, కష్టపడండి. అంటే మీరు పాలమ్మి పూలమ్మాల్సిన అవసరం లేదు. ఆ పెద్దవారు ఆయన అమ్మారు, ఆయన మంత్రి అయ్యారు, ఆయన ఇప్పుడు అందరికి సేవ చేస్తున్నారు, కానీ మీరు కూడా చదువుకోండి, బాగుపడి మీరు కూడా పెద్దలు కావాలి అని చెప్పేది అక్కడ. ఇప్పుడు మీ చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి బామ్మది? నాకు అసలు ప్రాజెక్టులు ఇన్ని ఉన్నాయి ఇప్పుడు నిజంగా. ఈ పాట తర్వాత అయితే ఎన్నో వచ్చినాయి అసలు. అది పరిస్థితి. ఎప్పుడు 24 hours బిజీ ఉంటుంది స్టూడియో. ప్రస్తుతానికి మీ సిచ్యువేషన్ అంతా ఎలా ఉంది? బానే ఉందా? బాగుంది, మంచిగా ఉన్నా. ఎంత మంది ఉంటారు మీ దగ్గర ఎంప్లాయీస్? మొత్తం 6 members ఇక్కడ నా స్టూడియోలో. మీ వైఫ్ ఎలా ఉంటారు? చాలా బాగుంటది. చాలా బాగుంటది వైఫ్ నాతో. ఆమె ఏంటంటే ఏం చదువుకున్నారు? ఆమె నిజం ఒక విషయంలో చాలా బాగా పొగుడుతాను నేను, బాగా ఇష్టం నాకు. అంటే ఎవరి భార్యలు వాళ్ళకి ఇష్టమే, కానీ నాకేంటి చెప్తే రాత్రి 2 o'clock 2 గంటలకైనా కూడా ఆకలి అయితే వండి పెడుతుంది, స్టూడియోకి పంపిస్తుంది. ఇంత ఇప్పటికే ఇంట్లో ఇంత పెద్ద స్టవ్ ఉంటది, అది 10,000 ఉంటాయి కదా స్టవ్లు, అవి 2 ఉంటాయి ఇంట్లో. ఎక్కువ క్వాంటిటీ అయితే మొత్తం నింపి పెడుతుంది. అయిపోయిందా, సరిపోయిందా, ఇంకేమైనా పంపించాలా, ఆ విషయంలో మహానుభావుడు. 15 సంవత్సరాలు వండి పెడుతుంది. అయితే రేకుల ఇల్లు అన్నా కదా నేను, ఆ రేకుల ఇల్లులోనే అందరికి వండి పెట్టి సాయం చేసేది కదా. కట్ చేస్తే దేవుడు నాకు అక్కడనే దాని పక్కనే పెద్ద ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు అక్కడి నుంచి కారులో వస్తూ ఆ ఇల్లుని చూసుకుంటూ నాకు అంటే కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. అంతే కదా మరి, బాగా అంటే ప్రతిరోజు ఇందులో చేసేవాడిని కదా, అందుకే దేవుడు ఇక్కడ ఇచ్చింది కాబట్టి. అంటే మనం మంచి చేస్తే మనకు ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటుంది, మనకి భగవంతుడు ఇస్తాడు అనేది ఒక ఫీల్. ఓకే బామ్మది, మరి ఇప్పుడు ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. బోలే షావలి బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి? మీ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్? బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన వేదిక. అది అంటే మనకి ఒక ప్లాట్ఫామ్, అంటే పబ్లిసిటీ కావడానికి ఒక యూట్యూబ్ ఉంటది, ఒక ఇన్స్టా ఉంటది, లేకపోతే ఇంకా FB, చాలా రకాల మోజో ఉంటది. అంతకుముందు టిక్ టాక్ ఉండే. సో ఇందులో ఇవన్నీ కలిపి వెరసి ఒక బిగ్ బాస్. ఒక బిగ్ బాస్ కి మనం అంటే ఒకవేళ అక్కడ ఒక కళాకారుడికి ఎవరికన్నా అవకాశం రావడం వల్ల ఈ అన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు బిగ్ బాస్. అంత గొప్ప వేదిక, నాకు బాగా ఇష్టమైన వేదిక అది. ఫర్ సపోజ్ బిగ్ బాస్ లో మీకు ఆఫర్ వస్తే వెళ్తారా, రిజెక్ట్ చేస్తారా? 100% వెళ్తాను నేను. వెళ్తారు? ఖచ్చితంగా వెళ్తా. ఎందుకు? మీకు ఆల్రెడీ ఫేమ్ ఉందిగా. ఉంది. ఫేమ్ అంటే ఏం ఫేమ్ ఉంది అంటే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను మొన్న ఒక బతుకమ్మ పండుగ అయింది మా ఊళ్ళో. ఈ మధ్య నువ్వు కనపడతలేవు అన్నారు నన్ను. దాంతో అందరు డాన్స్ చేస్తారు నా పాటలకి. బతుకమ్మ బోనాల పాటలు బాగా నేను చాలా మందికి చాలా గొప్ప పాటలు ఇచ్చాను నేను. అయితే వాళ్ళు అన్నారు, నువ్వు కనపడితే బాగుండు, నువ్వు ఈ మధ్యలో కనపడతలేవు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, వెంటనే ఈ పాట చేసిన, కష్టపడ్డా. సో ఈ కష్టపడ్డ పాటతో నేను కొంతవరకు చాలా పిల్లలకి వాళ్ళందరికి కొంచెం ఫ్యాన్ అయ్యారు. నాకు చాలా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది ఆ పాట. అలాగే ఇప్పుడు ఈ అంటే ఇలాంటి పాటలే ఇంత పేరు తెస్తే ఒక బిగ్ బాస్ లాంటి వేదిక మనకు దొరికితే మంచిదే కదా, అదృష్టం. ఇంకా అందరికి మనం ఇదవుతాం. రేపు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, ఇప్పుడు బోలే అఫీషియల్ నా ఛానల్ పెట్టుకున్నందుకు అలాంటి వేదిక నాకు దొరికితే కనుక అప్పుడు నాకు పబ్లిసిటీ ఇంకా పెరిగి, నేను ఛానల్లో ముందు ఏ సాంగ్ వేసినా కూడా నన్ను అభిమానిస్తారు. నన్ను ఎక్కువగా అరే ఇది ఫలానా, ఈయన బిగ్ బాస్ లో వచ్చాడు కదా అని క్రేజ్. ఇది నేను ఓపెన్ చెప్తున్నా. అలా జరుగుద్ది, మంచిదే కదా. ఒకవేళ బిగ్ బాస్ లోనే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. మీరేమో ఓపెన్ మైండ్ సెట్. ఒకవేళ మీరు ఏది మాట్లాడినా టు బి ఫ్యాక్ట్ మాట్లాడతారు మొఖం మీదే. అది వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళందరూ బహుశా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నా న్యాచురల్ అంటే నేను అక్కడ నా మనసుకు అక్కడ దాన్ని బట్టి నేను ఉంటాను. ఇప్పుడు నా మనసు ఎలాంటిది ఇలాంటిది, అవతల వాళ్ళ మనసు అలాంటిది, దానికి నేను ప్రతిస్పందిస్తా. ఎవరేం తిట్టినా కోపం రాదా మీకు? తిట్టినా అంటే వాళ్ళు అన్యాయంగా తిట్టినప్పుడు ఎందుకు తిడుతున్నాను అడుగుతాం కదా, అది మామూలే. జనరల్ గా మనకు శివునెత్తున్న వాళ్ళం కదా, అది జరుగుతుంది, అది ఆటోమేటిక్ జరుగుతుంది.
అంతే. కానీ మనం కావాలని మనం కొట్లాడడం చేయం కదా. ఓకే. అంటే కావాలని కొట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కావాలని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఏమో అంటే ఆ టైం సందర్భం అంటే మనకు అది అంతా మనకు అవుతాయి కదా. ఒకవేళ మేబీ అవుతే అప్పుడు దాన్ని బట్టి చూడాలి. అంతే కదా, సందర్భం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, చేయలేం. ఇది అని ఎక్స్పెక్ట్ చేస్తే మనకు అది జరగదు. ఈ ఎంటర్టైన్మెంట్ గానీ ఇవి గానీ ఎలా ఇవ్వగలరు? బాగా నా సాయశక్తి మీ నుంచి సింగర్ గానే చూస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరా? నా ఫ్యాన్స్ కోసం మాత్రం ఇరగదీస్తా. ఓకే. అది గ్యారంటీ. ఎలా ఇరగదీస్తారు? నా లెవెల్ ఓకే, నా లెవెల్ ఇరగదీస్తా. ఫోక్ సాంగ్స్ కానివ్వండి, ఇంకే వేరే సాంగ్స్ కానివ్వండి, నా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, నా కామెడీ, ఇంకా నేను అన్ని రకాలుగా నేను చేయగలను. అంటే నాకు దేవుడు నాకు సర్వకళ వల్లభుడిలాగా నాకు ఇచ్చాడు. అంటే భగవంతుడు నాకు ఇచ్చినంత వరకు, అంటే నేను పెద్ద ఇదని కాదు, ఇచ్చినంత వరకు నేను వాళ్ళకి నేను ఎంటర్టైన్ చేస్తాను. ఎంటర్టైన్మెంట్ వరకు ఒకటి టాస్క్లు ఆడగలరా? టాస్క్ నేను వీకు. మరి ఎలా?